నా పేరు చెప్పేద్దాముందా మీకు? చెప్తారా? అబ్బో అంత ధైర్యం ఉందా? అది నా పేరు పలకమంటే మినిమం ఉండాలి. గజ్జ వనకాలే. నల్లగొండ బిడ్డ సూర్యాపేట అడ్డలా మన పేరు పలికితే అటుకెళ్ళి 100 మంది ఇటుకెళ్ళి 100 మంది రావాలి. షిటికేస్తే సపా సుమోలు వచ్చి ఆగాలి. అది మన రేంజు. హే ఊకన్నా, గట్లంటేనే ఇవాళ రేపు నడుస్తుంది. లేకుంటే మనల్ని ఎవ్వరు దేకరే. మన పేరు ఎవ్వరు చెప్పకపోతే మనల్ని మనమే చెప్పుకోవాలి. ఇగో గీ అన్న లెక్క. మా శృతి చెప్పినగా అన్న ఓలనుకుంటున్నారు. మన రేవంత్ అన్ననే. పాపం అన్న పేరును ఎవ్వరు ఆదికి పెట్టుకుంటలేరు. ఇప్పటికే సినిమా యాక్టర్లు, ఢిల్లీ పెద్ద లీడర్లు పేరు మర్చిపోయి మా అన్న పర్వంతా తీసిండ్రు. గా బాధల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాడో లేడో. మళ్ళా గదే కథ అయింది పోండ్రి. ఇవాళ 10వ తరగతి పరీక్షల ఫలితాల విడుదల చేసిన కార్యంలా ఇదే ముచ్చట చెప్పి బయటికి నవ్వుకుంటా లోపల మస్తు బాధపడ్డాడు. కావాలంటే మీరే చూడుర్రి. కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది, నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలే. చూసిండ్రా మా అన్న ఎంత బాధపడుతున్నాడో. ముసి నవ్వినట్టు అనిపిస్తున్నది గాని లోపల మస్తు బాధపడుతున్నాడు. ఇక ముచ్చటేందంటే మొన్న వరంగల్ సభలో కేసీఆర్ సారు రేవంత్ అన్న పేరు చెప్పలేదంట. గంట సేపు మాట్లాడి ఒక్క పాలి కూడా అన్న పేరు వలకలేదంట. ఏహే గంజిల ఈగలేక తీసి పడేసిరని జనమంతా అనుకుంటుంటే కాదు నా పేరు వల్కాలంటే కేసీఆర్ కు భయం అవుతుందని ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు ఇవాళ రేవంత్ అన్న. కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది, నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలే. ఈ ముచ్చటినాక మొన్న కార్ పార్టీ లీడర్ జగదీష్ సార్ చెప్పిన ముచ్చట కూడా నిజమనే అనిపిస్తున్నది. అయ్యో నా పేరు చెప్పకపోయే అని చెప్పి అయ్యో ఏంది నీ పేరే తీసుకోలేదు, నువ్వు ఒకసారన్నా తలుసుకోకపోయాను బాధపడుతుంటున్నాను. నేను నీ పార్టీ ఎమ్మెల్యేలు, నీ పార్టీ మంత్రులు నీ పేరు గుర్తుపెట్టుకోవట్లేరు, పిలుస్తలేరు. రేవంత్ రెడ్డి గారు రజనోత్సవ సమానంగానే ఇంట్లోనే కూర్చున్నాడట, ఇటకెళ్ళి బయటకు వెళ్ళలేదట. తలుపు పెట్టుకొని ఇంట్లో టీవీ కత్తుకొని కూర్చున్నట్టుగా సభను చూస్తా అని చెప్పి ఆశపడ్డాడు. ఎక్కడన్నా కేసీఆర్ గారు నా పేరు తీయకపోతాడా, నన్ను తిట్టకపోతాడా, మళ్ళా నేను ప్రెస్ మీట్ పెట్టి నేను మళ్ళా కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తి పోయకపోతానా అని చెప్పని ఆబగా ఎదురు చూసిందట. కానీ కేసీఆర్ గారు పరికరాల పేరు ఎందుకు బయటకు తీయాలా అని చెప్పని ఆయన శుతిమెత్తగా ఎవరికి ఏం చెప్పాలని అది చెప్పేసిండు. చెప్పకపోతే అలిగి రాత్రి అన్నం తినకుండా పడుకున్నాడు రేవంత్. కేసీఆర్ సభ రోజు మన రేవంత్ అన్న ఏడికి పోకుండా ఇంటనే కూర్చొని నా పేరు చెప్తాడా చెప్పడా అని టీవీల ముంగల్నే కూర్చున్నాడు అన్నది నిజమేనని అంటున్నారు ఈ చూసిన వాళ్ళు.